హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉద్యోగులు పెండింగ్లో ఉన్న బకాయిల కోసం ఎవరూ తిరగాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ నుంచి ప్రాధాన్యత క్రమంలో నెలకు 500 కోట్ల నుంచి 600 కోట్లు రిలీజ్ చేస్తామని అయితే ఉప ముఖ్యమంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. అయితే గత ప్రభుత్వం 5,000 కోట్లు పెండింగ్లో ఉంచింది. గత 14 నెలలో ఇంకొంత బకాయిలు జమ అయ్యి మొత్తము కొత్తవి పాతవి కలిసి ఇప్పటి వరకు 10,000 కోట్లు మేము ఆల్రెడీ రిలీజ్ చేశాము. ఇంకా 8,000 కోట్లు మాత్రమే బకాయిలు మిగిలి ఉన్నాయి. ఈ 8,000 కోట్లు మరి పెండింగ్లో ఉన్నాయి మొత్తం కలిపి ఏప్రిల్ నుంచి నెలకు 500 నుంచి 600 కోట్లు రిలీజ్ చేసి మీ బకాయిలన్నీ పూర్తిగా చెల్లిస్తామని అయితే గవర్నమెంట్ చెప్తుంది. రాష్ట్రంలో దాదాపు 13 లక్షల మంది మొత్తం ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. వీళ్ళకు కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ రియంబర్స్మెంట్ తదితర బిల్లులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పెండింగ్లన్నిటినీ ఏప్రిల్ నుంచి ప్రాధాన్యత క్రమంలో రిలీజ్ చేస్తామని అయితే గవర్నమెంట్ చెప్పింది. అదేవిధంగా ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలను పరిష్కరించడానికి మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఉన్నారని, ఆ సమస్యలు కూడా త్వరలో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని వివరించారు. సో ఏప్రిల్ నుంచి అయితే ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న అన్ని బకాయిలు చెల్లిస్తామని గవర్నమెంట్ అయితే ప్రకటించింది. అంటే 500 కోట్ల నుంచి 600 కోట్లు ఇస్తామన్నారు. 500 కోట్లు కాకపోయినా ఇంతో అంతో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.